అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో పూర్వకాలంలో పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసినప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అదే అబ్బాయికి అమ్మాయికి ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండేది. అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంకొంతమంది అయితే బాల్య వివాహాలని అలాంటివి చాలా చూసాము. మామూలుగా కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉండేది మగవాళ్ళకి ఆడవాళ్ళు. ఎందుకు అని అంటే ఒకవేళ భర్త ముందర చనిపోయినా కూడా ఈ భార్య బతకగలదు, అన్నీ చేసుకుని బతకలు. అదే భార్య ముందు చనిపోతే కనుక భర్త బతకలేడు అన్న ఉద్దేశంతో అని అయితే కొంతమంది చెప్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. అలా అనేవారు. ఎందుకంటే భార్య లేకుండా భర్త బతకలేరు అన్న ఉద్దేశంతో అలాగ ఏజ్ అంత డిఫరెన్స్లో చేసేవారు పెళ్ళిళ్ళని అయితే చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఇన్ని రోజులు నేను అనుకునేదాన్ని సొసైటీలో మామూలుగా భర్త చనిపోయిన ఆడవాళ్ళనే హీనంగా చూస్తారు, వాళ్ళని దేనికి పిలవరు, వాళ్ళు అసలు దేనికి పనికిరారు ఇంకా అన్నట్టు తీసి పక్కన పెడతారు, కుక్క కంటే హీనంగా చూస్తారు అని మనం జనరల్గా అందరం చెప్పుకుంటూ ఉంటాం. అది అందరి విషయాల్లో తెలుసుని చూస్తూనే ఉంటాం కళ్ళతో. అయితే ఇప్పుడైతే మనకు ఎక్కువ ఆడవాళ్ళ విషయాలే బయటపడుతూ ఉంటాయి. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అవమాని పిలిచారు, లేదా నన్ను దీనికి పిలవలేదు అనే ఆ విషయాలు మనకి ఎప్పుడు తెలుస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మగవాళ్ళ విషయంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారన్న విషయం అయితే నాకు ఈరోజే అర్థమైందండి. నేను పెట్టిన భార్య లేని జీవితం అన్న దాంట్లో అయితే ప్రతి ఒక్కరు కామెంట్లు అయితే చదవండి మీరు అందరూ. నేను చెప్పేది అబద్ధమా నిజం అనేది మీకు తెలిసిపోతుంది. 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా బాధపడుతూ చెప్తున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా నాకు తండ్రి లాంటి వాళ్ళే. నేను వాళ్ళకంటే వయసులో చాలా చిన్నదాన్ని, వాళ్ళు నాకు తండ్రితో సమానం. అంత పెద్దవాళ్ళు కూడా ఈ రోజున బాధపడుతూ చెప్తున్నారు, మమ్మల్ని ఫంక్షన్లకి పిలవరండి భార్య లేదని. భార్య ఉన్నప్పుడు అన్నిటికీ పిలిచేవారు, మేము ఏం గిఫ్ట్లు ఇచ్చినా తీసుకునేవారు, మేము బట్టలు పెడితే తీసుకునేవారు, మేము డబ్బులు ఇస్తే తీసుకునేవారు, మాతో ప్రతిరోజు ఫోన్లు చేసి మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే నా భార్య చనిపోయిందో ఆ రోజు నుండి అసలు మాతో మాట్లాడరు, బంధువులందరూ దూరం పెట్టారు, మమ్మల్ని ఏ శుభకార్యాలకి పిలవట్లేదు, అసలు మాతో ఫోన్ చేసి ఎలాగున్నామని కూడా పలకరించట్లేదు. మా ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు ఎవరు కనీసం గుమ్మలో కూడా ఎవరు రావట్లేదు, మమ్మల్ని అంత హీనంగా చూస్తున్నారండి అని బాధపడుతూ చాలామంది కామెంట్లు పెట్టారు. ఏమండి అసలు ఏమనుకుంటున్నారండి? అసలు ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు మనుషులా, ఇంకా మనం మనుషుల మధ్య ఉన్నామా, ఇంకెక్కడున్నాం అనేది అయితే నాకైతే అర్థం కాలేదండి. ఆడవాళ్ళనే ఇన్ని రోజులు బాధలు పెడుతున్నారు జనాలు మానసికంగా అని అనుకున్నాం, కానీ మగవాళ్ళని కూడా ఈ రకంగా చూస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైందండి. ఏమంటే మన దాకా వస్తే కానీ మనకు తెలీదు ఆ నొప్పి ఏంటనేది అని అంటూ ఉంటాం కదా. మన దాకా వచ్చేదాకా మీరు ఎవరో మారండి. ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఇదండి చెప్పడం ఈ వీడియో. కొంచెమైనా మారండి. పక్కనున్న వాళ్ళు బాగోలేదు అని అంటే వాళ్ళని పలకరించడం కానీ, వాళ్ళకి కొంచెం సాయం చేయడం కానీ, తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావా అని కొంచెం మానవత్వంతో పలకరించండి. మనం మనుషుల మధ్య కదా ఉన్నాం. ఆవిడ పోగానే మీరు ఎందుకంత అలా దూరం పెట్టేయాలండి? బంధువులు ఎవరైతే ఉన్నారో, మీ బంధువుల్లో ఎవరు ఉన్నారో అలాంటి వాళ్ళని పలకరించండి. ఇన్ని రోజులు వాళ్ళ డబ్బులు పనికొచ్చే, వాళ్ళ గిఫ్ట్లు పనికొచ్చే, వాళ్ళు పెట్టిన బట్టలు పనికొచ్చే, అన్నీ పనికొచ్చే. ఒక్కసారి ఆవిడ పోగానే ఆయన జీవితం ఇంక అక్కడితో అయిపోయినట్టేనా? అది ఆయన చేసుకున్న పాపమా? భగవంతుడు రాసిన తలరాత. ఆవిడకి అక్కడ ఆయుష్ అంతవరకే ఉంది, ఆవిడ అనారోగ్య సమస్యతో వెళ్ళిపోయి ఉండొచ్చు. అలా అని బతుకున్న వాళ్ళని కూడా ఈ రకంగా నరకం చూపించి చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మనం తెల్లారు లేచి ఎన్నో పూజలు చేసేస్తాం, ఎంతోమందికి సాయం చేయాలని నీతి వాక్యాలు చెప్తూ ఉంటామే. పాపం మరి అలాంటి వాళ్ళ గురించి ఇంత క్రూరంగా ఎందుకండి ప్రవర్తిస్తారు ప్రతి ఒక్కరు? ఏం చేశారండి వాళ్ళు? మీ ఆస్తులు అడిగారా? మిమ్మల్ని ఏమన్నా అడిగారా? ఒక్కసారి అంత అలా తీసి ఎందుకు పక్కన పెట్టేయాలి? అదే మీ ఇంట్లో జరిగితే, మీ ఇంట్లో ఉన్న మనిషికి ఇలాగే జరిగితే అప్పుడు తెలుస్తుందండి మీకు ఆ బాధ. పిల్లలే చూడట్లేదు అక్కడ, కనీసం బంధువులు కూడా ఎందుకంటే పట్టించుకోరు. ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఉంటారు, పిల్లలంటే ఎక్కడెక్కడో ఉంటారు. లేచారా ఉన్నారని ఆవిడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఆయన్ని పలకరించవచ్చు కదా. ఒంటరిగా ఉన్నారు ఎలా ఉన్నారని ఒకసారి ఫోన్ చేసో, లేకపోతే మీరు ఏదైనా చేసుకుంటే పెట్టడమో, అయ్యో ఇది తినండి చేసుకోలేరు కదా అని పెట్టడం, అలాంటి సాయం ఎందుకు చేయరండి? తెల్లాలేచి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం అన్నిటికీ. అసలు ఎందుకు మాట్లాడండి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు మాట్లాడరు? ఏం నేరం చేశారు ఆయన? ఏం తప్పు చేశారు? ఆవిడ పోవడం ఆయన చేసుకున్న పాపమా? ఇంత క్రూరంగా ఉంటారా? ఆడవాళ్ళనే అనుకున్న వినరోలు, కానీ మగవాళ్ళకు కూడా ఇదే శిక్ష వేస్తారా? ఏం చేశారండి పాపం? ఆయన డబ్బులు పనికొస్తాయి, ఆయన ఆస్తులు పనికొస్తాయి, ఆయన పెట్టే గిఫ్ట్లు పనికొస్తాయి, అన్నీ పనికొస్తాయి. తీసుకున్నప్పుడు చక్కగా తీసుకున్నారే, ఈ రోజున పనికిరారా? మీ గుమ్మం ఎక్కి మీ ఇంట్లో శుభకార్యాలకు పనికిరారా? ఆయన అక్షింతలు వేయడానికి పనికిరారా? ఆయన వేస్తే అశుభం జరుగుతుందా? ఇక్కడ ఆడవాళ్ళని అనుకున్న మగవాళ్ళని కూడా ఆ లిస్టులో జాయిన్ చేసేసారా? ప్రతిదీ మనం చేసే పాపం కానీ పుణ్యం కానీ పైన భగవంతుడు లిస్టులో రాస్తూ ఉంటాడని అంటూ ఉంటారు.
ఇవి కూడా ఇలాంటివి కూడా వెళ్తూ ఉంటాయి అక్కడికి. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. పలకరించండి అమ్మ, ఒక్కసారి మీరు పలకరించి ఎలా ఉన్నారని అడగండి. ఇన్ని రోజులు ఆయన మీ ముందు తిరిగిన వాళ్ళేగా, భార్యాభర్తలు మీ ఇంటికి వచ్చిన వాళ్ళేగా. ఈరోజు ఎందుకండి అలాంటి వాళ్ళని అంత బాధ పెడుతూ ఉంటారు? ఎంతమంది పెద్దవాళ్ళు నిజంగా వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారా అని అనిపించింది. నాకైతే ఆశ్చర్యం కలిగింది. ఆడవాళ్ళకి కాదండి ఎప్పుడు సపోర్ట్ చేయడం. ఆడవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోగలరు పని. మగవాళ్ళు చెప్పుకోలేని మగవాళ్ళు, వాళ్ళు బాధ చెప్పుకోలేరు ఎవరికి. ఎందుకండి వాళ్ళని బాధపడదు? సాటి మగవాళ్ళతోటైనా మాట్లాడండి. మీ ఫ్రెండ్స్, స్నేహితులు ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు పాపం ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి, సాయం చేయండి. ఇన్ని రోజులు ఆయన ఆనందంగా మీ ముందు తిరిగిన ఆయనే కదా. ఈరోజు ఆయన ఒక్క వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు బాధలో ఎంత బాధలో ఉంటారు. అలాంటి వాళ్ళని పలకరించండి. మీరు సాటి మగవాళ్ళే కదా, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళని అంత కష్టంలో దింపేస్తారు? అసలే బాధలో ఉన్నారు, ఇంకా బాధలోకి ఎందుకు వెళ్ళగొడతారు? అది ఎంత మహాపాపం అండి. ఆయన ఏం మీ ఆస్తులు అడగరు కదా, మిమ్మల్ని వచ్చి చేసి పెట్టండి మా ఇంట్లో అని అడగరు కదా. ఒక మాట ప్రేమగా మాట్లాడండి, అభిమానంగా. అయ్యో మా పిల్లలు ఎక్కడో ఉన్నా నా పక్కన వీళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా బంధువులు ఉన్నారు అని ఆయన ఆనందంగా ఉంటారు కదా. మీ కళ్ళ ముందు ఇన్ని రోజులు ఉన్నాయనే కదా పాపం హ్యాపీగా. ఇంత బాధపడతారా అండి చెప్పండి? ఎన్టీ రామారావు గారు ఆయనకు అంతమంది పిల్లలుండి అన్న కోట్ల ఆస్తులుండి ఆయన లక్ష్మీపార్వతి గారిని చేసుకున్నారు. దేనికి చేసుకున్నారు? ఆయనకి భార్య అని ఒక తోడు ఉండాలనుకుని చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారు. ఏదైనా సరే మనం నిజాల్లాగానే మాట్లాడుకోవాలి. ఆవిడ రాజకీయాల్లోకి రావడం వల్ల ఇదంతా రణరంగ యుద్ధాలు జరిగాయి కానండి, లేకపోతే ఆవిడ బాగానే చూసుకుంది. ఆ విషయంలో ఆయన ఎందుకు చేసుకున్నారండి? ఇంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి చూడలేరా? పనివాళ్ళు దొరకరా ఆయనకు? ఆయన తలుచుకుంటే పని వాళ్ళని పెట్టుకోలేరా? కానీ ఎందుకు చేసుకున్నారు? ఆయనకు ఒక తోడు ఉండాలి, ఆయన మంచి చెడ్లన్నీ చూసుకోవాలి, పలకరించే వాళ్ళు ఉండాలి, మాట్లాడాలి. ఆయన మనసులో ఏ బాధ ఉన్నా కూడా ఆయన పక్కన ఒక మనిషికి తోడు చెప్పుకునే వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో ఆయన పెళ్లి చేసుకున్నారు. దాన్ని అందరూ తప్పుగా భావించారేమో కానీ రాజకీయాల వల్ల ఇవన్నీ జరిగిన వల్ల తేడాలు వచ్చేసాయి కానీ, లేకపోతే ఆయన చేసింది మంచి పనే అన్నారు చాలామంది. దాన్ని తప్పుగా ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు లేండి. రాజకీయాల వల్ల అది తేడా కొట్టిందిలే కానండి, అదైతే కరెక్ట్ కాదు. కానీ ఆయన చేసుకున్నది అయితే కరెక్టేనా అంటారు చాలామంది. ఎందుకంటే ఆయనకు అంత ఉండి ఎందుకు చేసుకున్నారు? అక్కడైనా మనం అర్థం, కోట్ల డబ్బు ఉంది అయినా ఎందుకు చేసుకున్నారు? ఒక తోడు, ఇంటికి రాగానే మనశ్శాంతిగా ఆమెతో కష్టాలు సుఖాలు అన్నీ పంచుకోవడానికి ఒక వ్యక్తి అనేవాళ్ళు పక్కన ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళి పక్కన కూర్చొని చెప్పలేరు కదా. సినిమా యాక్టర్ రంగనాథ్ గారు ఉన్నారు, ఆయనకి బాగానే ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయన భార్య లేని లోటుతోటి పని మనిషి అన్నీ అంత బాగా చూసినా కూడా ఆయన పాపం ఆవిడ లేదన్న లోటుతోనే ఆయన చనిపోయారు, ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అది మనం చాలా చూసాం. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఏం చేయగలుగుతుందండి? కానీ పక్కన మాట్లాడే వాళ్ళకి వాళ్ళు లేకే కదా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అవమానపరుస్తారు? భార్య లేని వాళ్ళంటే అంత భర్త లేని వాళ్ళనే అనుకున్నాం, ఆడవాళ్ళనే అనుకున్నాం, మగవాళ్ళని కూడా బాధ పెడతారా? చూడండి, మనం అందరం మనుషులం, కలిసిమెలిసి ఉండాలి, కల్మషాలు లేకుండా ఉండాలి. పక్కవాడు బాగుండాలని చూసుకోవాలి తప్ప పక్కవాడు పోతే మనం బాగుండాలని ఎప్పుడు చూసుకోకూడదు. వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలని అనుకోవాలి. ఎప్పుడు పక్క వాళ్ళు మంచిని కోరాలి తప్ప చెడుని కోరుకోకూడదు. నా బతుకు బాగుంది, నేను హ్యాపీగా ఉన్నాను, పక్కవాడు అన్నీ ఏడుపు బతుకు, వాడు బతుకు అంతే అని ఎప్పుడూ అనుకోకూడదు. మన జీవితమే చూసుకోరు. ఏమో ఇప్పుడు బయటకు వెళ్తాం, రోడ్డు మీదకి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ ఇంకొక క్షణానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. చెప్పండి ప్రతి ఒక్కరు, నేను ఈ డేట్ వరకు నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతానని మీరు చెప్పగలరా? ఎవరైనా రాసి ఇవ్వగలరా? ఎవరికి తెలియదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు బాగున్నదే, ఈ హ్యాపీగా ఉన్నదే మనకు లెక్క. రేపు ఏంటనేది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు మనం పక్క వాళ్ళు కష్టాల్లో ఉన్నారని వాళ్ళ కష్టాలను చూసి ఆనందపడతాం, చంకలు గుద్దుకోవడం అవి కాదండి. ఎవరైనా సరే పక్కన మీలో మీకు తెలిసిన వాళ్ళలో, మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు పాపం ఇలాంటి భార్య లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి కొంచెం మాట సాయం చేయండి. మీ ఆస్తులేమో అడగరు, మాట సాయం చేయండి. ఎప్పుడు ఇంతకుముందు గతంలో ఎలా ఉన్నారో, అలా భార్య ఉన్నప్పుడు మీ ఇంటికి ఎలా వచ్చేవారో, మీ బంధువులు ఎవరైనా ఉంటే ఆవిడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా పలకరించండి, పిలవండి. మీ ఇంటికి వచ్చి మీ ఆస్తులు ఏం తరిగిపోవు, పాపం మీ ఇంట్లో వచ్చి కూర్చోరు కదా. పలకరించండి. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళకి అభిమానాన్ని చూపించండి, వాళ్ళకి ఆ ప్రేమను చూపించండి. ఎందుకంటే తక్కువ చేసి చూపెడతారు? ఏం పాపం చేశారని? ఆవిడ పోగానే ఇంక జీవితం అయిపోయినట్టేనా? ఇంకా ఆయన దేనికి పనికిరారా? మొహాన్ని బోర్డు పెట్టేసుకున్నారా? నాకు భార్య లేదు, నన్ను ఎవరు పిలవకుండా బోర్డు పెట్టేసుకోవాలా మెడలో? ఎంత తప్పు చేస్తున్నామండి మనం, ఎంత పాపం అండి అలాంటి వాళ్ళని ఏడిపిస్తే.
మనం ఏదో పూజలు చేసేసి గుళ్ళు దేవాలయాలు తిరిగేసి పూజలు చేసేయడం అది కాదండి. ఇలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు, అది కూడా ఒక మహాపాపమే. కలుపుకోండి మీలోనే. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఈయన మన మనిషి, మన బంధువు, మన చుట్టూ, మన మావయ్య, మన పెద్దనాన్న, మన తాతయ్య అని కలుపుకోండి మీలో. ఎందుకు దూరం పెడతారు? ఇంతకుముందు ఒక వ్యక్తి లేకపోతే అంత జీవితాలు నాశనం అయిపోయినట్ట. రేపు మన ఇంట్లో జరగచ్చు. అప్పుడు మనల్ని కూడా వేరే వాళ్ళు అలాగే చేస్తే పిల్లలు ఎక్కడెక్కడో దూరాన్ని ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళే ముందు మనకు ముఖ్యం. ఇప్పుడు సడన్గా ఏదైనా జరిగితే పక్కింటి వాళ్ళే వస్తారు. ఎక్కడో ఉన్న పిల్లలు తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్తాం పక్కింట్లో. గమ్ముని ఏదైనా జరిగితే అలా ఉండండి. ఆయన ఒంటరిగా ఉన్నారు, ఎలా ఉన్నారని కొంచెం మన మానవత్వంతో చూడండి. ఎందుకు బాధ పెడతారు ఒకరిని? కించపరిచే విధంగా చేయకూడదు ఎప్పుడు కూడా. అంత పెద్దవాళ్ళని మానసిక శోభకు గురి చేయడం కూడా చాలా మహాపాపం. అంతమంది బాధపడుతూ చెప్తూ ఉంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. కనీసం కొంతమందైనా మీ బంధువులు ఎవరైతే ఉన్నారో, మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే పలకరించండి అమ్మ, పలకరించండి. ఆడవాళ్ళు భార్యలు చెప్పారని భర్తలు మానేయకండి. ఆయన పిలవద్దు, ఆయన భార్య లేని వాళ్ళని ఆడవాళ్ళు జనరల్గా అంటూ ఉంటారు. అలా చేయకండి మగవాళ్ళు మీరైనా సరే. తప్పు అలా అనకూడదు. మనకి ఇన్నాళ్ళు మన ఇంటికి వచ్చిన ఆయన ఇప్పుడు అలా మాట్లాడతామా అని చెప్పేసి మీరు చెప్పండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ భార్యలు ఉంటే కనుక ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి. అలాంటి వాళ్ళు బాధ పెట్టకండి. కనీసం ఇద్దరుగా మారినా కూడా చాలా సంతోషం, చాలా హ్యాపీ అన్నమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.